హలో మై ఫ్యామిలీ, నేనైతే స్టిచ్చింగ్ యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను అనమాట. మంచిగా వచ్చేసింది. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే బాగా నేర్చేసుకున్నాను. కానీ కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే ఎవ్వరు చెప్పుండేవారు కాదు. ఇప్పుడైతే చాలా వీడియోసే ఉన్నాయి. ఈ టిప్ నేర్చుకున్న తర్వాత అయితే నాకు ఇలాంటి నెక్స్ వచ్చేటప్పుడు డ్రెస్సెస్కి మనకి నెక్స్ అనేవి బ్రాడ్గా ఇచ్చేస్తారు కదా, అవి కొంచెం మనం ఆ బ్రాడ్నెస్ తగ్గించడానికి ఏం చెయ్యాలి అంటే, మనం లైనింగ్ క్లాత్ అనేది మనకి ఎంత కావాలో అంత నెక్ అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనకి ఆ బ్రాడ్ నెక్ ఎలా అయితే ఇచ్చారో దాని మీద ప్లేస్ చేసుకొని చూస్తే మనకి ఎంత వెడల్పు అనేది ఎక్స్ట్రాగా ఉందో మనకు అనేది తెలిసిపోతుంది. సో ఆ మధ్యలో వెడల్పుని ఇలా సెంటర్లో, నెక్ సెంటర్లో అనేది మనము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే 1/2 ఇంచ్ అలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేయడం కానీ, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే 1 ఇంచ్ కుట్టు వేసేయడం కానీ అలా చేస్తే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కుట్టు వేసేస్తున్నాం కదా అని పైనుంచి కింద వరకు వేసేయకూడదు. పైన కొంచెం మనకి ఎంత వెడల్పులో అయితే అది ఎక్కువ అనిపించిందో అక్కడతో స్టార్ట్ చేసి కిందకు వచ్చేసరికి చాలా సన్నగా వేసేయాలన్నమాట. మనం బ్లౌజెస్కి ఇలా డాట్స్ వేస్తాం కదా, అలా అన్నట్టు పైన ఎక్కువగా ఉండాలి, కిందకు వచ్చేసరికి సన్నంగా అయిపోవాలి. అలా అయితే మనకి నెక్ ఏ విధంగా కావాలో, ఎంత బ్రాడ్నెస్ కావాలో అంతగా అయితే వచ్చేస్తుంది. దట్టు మనకి బ్రాడ్ ఎక్కువగా అయిపోవడం వల్ల భుజాలు కూడా జారిపోతాయి, ఆ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్లే డ్రెస్సెస్ అవుట్లుక్ అనేది మంచిగా రావడానికి కానీ పోవడానికి కానీ బేస్ అయి ఉంటుంది. అందుకే మనం కుట్టేటప్పుడు ఇలాంటి టిప్స్ మైండ్లో నుంచి పోకుండా కుట్టాలన్నమాట. అందుకని మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నాను. మీకు ఇలాంటి టిప్స్ ఏమైనా కావాలి అని అంటే మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మనకి నచ్చినట్టు కావాల్సిన విడతలో నెక్ అనేది వచ్చేసింది. అంతే, ఇంకా బై బాయ్.